అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పేరు రామాపురం. ప్రకృతి అందాలతో నిండిన ఆ గ్రామంలో ప్రతిరోజూ ఆనందంతో మొదలయ్యేది. ఆ ఊర్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రమేష్ మరియు గణేష్. వారి స్నేహం గురించి మొత్తం గ్రామమే గొప్పగా చెప్పుకునేది. గణేష్, నన్నాగు. నువ్వెప్పుడూ పరుగులో గెలుస్తావు. ముందు నువ్వు తక్కువ తినడం నేర్చుకోరా. అప్పుడే వేగంగా పరిగెడతావు. ఈ ఇద్దరి స్నేహం చూసి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. పెద్దవాళ్లైన రమేష్ గణేష్ చెట్టు కింద కూర్చుని టీ తాగుతూ మాట్లాడుతున్నారు. గణేష్, మనం ఎప్పటి వరకు ఇతరుల దగ్గర పనిచేస్తాం? మనకంటూ ఒక వ్యాపారం ఉండాలి. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను రమేష్. కానీ ఏ వ్యాపారం చేస్తే బావుంటుంది? చూడు గణేష్, ఈ ఊర్లో పానీపూరికి ఎంత డిమాండ్ ఉందో. అయితే మనం ఒక పానీపూరి బండి పెట్టేద్దాం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. అదే మన విజయానికి కారణమవుతుంది. అయ్యో, నువ్వు ఎప్పుడూ నీ నిజాయితీ మాటలే చెప్తావు. ఎన్నో రోజుల కష్టం, ఎదురుచూపుల తర్వాత రమేష్ గణేష్ తమ కలల పానీపూరి బండిని ప్రారంభించిన ఆ క్షణం వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారింది. రంగురంగుల బెలూన్లతో అలంకరించిన ఆ చిన్న బండి వారి పెద్ద కలలకు మొదటి అడుగుగా నిలిచింది. రమేష్, ఈ చిన్న బండి మన జీవితాన్ని మార్చబోతుంది. మనం ఎప్పుడూ కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అవును గణేష్, మన పానీపూరి రుచి గురించి మొత్తం గ్రామం మాట్లాడుకునే రోజు దగ్గర్లోనే ఉంది. అయ్యా, మీ పానీపూరి తింటే ఇంటికి నడిచి వెళ్తానా లేక ఆనందంతో ఎగిరి వెళ్తానా? ఎగరడం గురించి తెలీదన్నా, కాని రేపు మళ్ళీ మా బండి దగ్గరకు వస్తారని మాత్రం గ్యారంటీ. మొదట ఒక ప్లేట్ తిని చూడండి అన్న. తర్వాత మీరే మా ప్రచారం చేస్తారు. హబ్బా, నిజంగా అద్భుతంగా ఉంది. ఇంత రుచికరమైన పానీపూరి నేను ఎప్పుడూ తినలేదు. ఆ మొదటి రోజు మొదలైన చిన్న ఆనందం రోజులు గడిచే కొద్దీ రామాపురం అంతా మాట్లాడుకునే విజయంగా మారింది. వారి పానీపూరి రుచి, నిజాయితీ గ్రామస్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొన్ని నెలల్లోనే రమేష్ గణేష్ పానీపూరి సెంటర్ రామాపురం మొత్తం ప్రసిద్ధి చెందింది. డబ్బు పెరిగింది, పేరు పెరిగింది. కాని ప్రతి విజయంతో పాటు ఒక పరీక్ష కూడా వస్తుంది. రమేష్ మనసులో అనుకుంటాడు, రోజంతా కష్టన్నాం, కానీ ఇంకా ఎక్కువ లాభం సంపాదించే మార్గముంటే మన జీవితం ఇంకా త్వరగా మారిపోతుంది కదా. డబ్బు మీద పుట్టిన ఆ చిన్న ఆలోచన ఇద్దరు స్నేహితుల జీవితంలో ఒక పెద్ద తుఫానుకు నాంది కాబోతుందని రమేష్కు తెలియదు. మరుసటి రోజు రమేష్ మార్కెట్లో చౌకైన పదార్థాలు చూస్తూ ఉంటాడు. రుచి కొంచెం తగ్గినా పర్వాలేదు, కస్టమర్లకు పెద్దగా తెలీదు. రమేష్ అన్న, ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి, ఖర్చు బాగా తగ్గిపోతుంది. ఒక చిన్న తప్పు నిర్ణయం ఎంత పెద్ద సమస్యకు కారణమవుతుందో రమేష్ అప్పటికి ఊహించలేదు. ఉదయం బండి దగ్గర గణేష్ పానీపూరి కోసం తెచ్చిన పదార్థాలను చూస్తాడు. రమేష్, ఇవి మనం ఎప్పుడూ కొనేవి కావు, నాణ్యత కూడా బాగోలేదు. గణేష్, కాస్త ఖర్చు తగ్గించాలి. ఇలా చేస్తే మనకు ఎక్కువ లాభం వస్తుంది. రమేష్, మనం ఈ బండి మొదలుపెట్టిన రోజు నేను ఏమన్నానో గుర్తుందా? డబ్బు కోసం మన నిజాయితీని అమ్ముకోకూడదని చెప్పాను. నిజాయితీతో మాత్రమే జీవితం నడవదు గణేష్, డబ్బు కూడా కావాలి. ఆ రోజు మొదటిసారి చిన్ననాటినుంచి విడిపోని ఆ ఇద్దరు స్నేహితుల మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. బండి దగ్గర ఎప్పట్లాగే జనాలు వస్తారు, కాని పానీపూరి తిన్న తర్వాత వారి ముఖాల్లో అసంతృప్తి కనిపిస్తుంది. రమేష్ అన్న, ఈరోజు రుచి ఎందుకో ముందులాగా లేదు. అవునన్నా, మీ పానీపూరి అంటే మాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఏదో మారిపోయింది. అలా ఏమీ లేదన్నా, రేపటికి ఇంకా బాగా చేస్తాం. నాణ్యత తగ్గిన చోట నమ్మకం కూడా తగ్గుతుంది. ఒకప్పుడు సందడిగా ఉన్న ఆ బండి నెమ్మదిగా ఖాళీగా మారడం. సాయంత్రం సమయం గ్రామం బయట ఉన్న పెద్ద చెట్టు కింద రమేష్ ఒంటరిగా కూర్చుని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి గణేష్ అక్కడికి వస్తాడు. ఇద్దరూ చెట్టు నీడలో పక్కపక్కనే కూర్చుంటారు. ఒకప్పుడు సందడిగా ఉన్న పానీపూరి బండి ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఒక చిన్న ఆశ సంవత్సరాల కష్టంతో సంపాదించిన నమ్మకాన్ని దూరం చేసింది. ఆ నిజం ఇప్పుడు రమేష్ మనసును భారంగా మార్చింది. గణేష్, నువ్వు మొదటి రోజు చెప్పిన మాట ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. డబ్బు కోసం నాణ్యతను వదలకూడదని నువ్వు చెప్పావు, కానీ నేను నీ మాట వినలేదు. ఎక్కువ లాభం కోసం నేను మన కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోయాను. మన పేరును నేనే పాడు చేశాను.
నన్ను క్షమించు గణేష్. రమేష్, మనిషి జీవితంలో తప్పులు చేయడం సహజం. కానీ తన తప్పును గుర్తించి దాన్ని సరిదిద్దుకోవాలనుకోవటమే అసలైన గొప్పతనం. క్షమాపణలు అడగాల్సింది నా దగ్గర కాదు రమేష్, మనమీద నమ్మకం పెట్టుకున్న ఆ కస్టమర్ల దగ్గర. మనం మళ్ళీ మొదటి రోజు ఎలా మొదలుపెట్టామో అదే నిజాయితీతో మళ్ళీ మొదలు పెడదాం. జీవితంలో డబ్బు వచ్చిపోతూ ఉంటుంది, కాని నిజాయితీతో సంపాదించిన నమ్మకం ఎప్పటికీ మననతోనే ఉంటుంది. అందుకే అంటారు, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది.